ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భగవంతుడు సర్వాంతర్యామి. ఆయన లీలలు అనంతమైనవి. సర్వకాల సర్వావస్థల్లోనూ భరత భూమి మీద ఆయన ఉనికి మనకి గోచరిస్తూ ఉంటుంది. కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా, ద్వారకాపురం నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా, ఆర్యవర్తం, భరతఖండం అడుగడుగునా భక్తి శ్రద్ధలకు ఆలవాలమైన నిరుపమాన క్షేత్రాలున్నాయి. ఇక్కడ నిత్యమో ఆధ్యాత్మికతను ప్రతిఫలించే అలాంటి క్షేత్రాల్లో ప్రముఖమైనది ఋషికేశ్. భగవంతుని లీలలకు సాక్షిభూతమైన ఋషికేశ్ వైశిష్ట్యాన్ని మనం చూద్దాం. ఋషికేశ్ ఒక పవిత్ర నామం. ఓ పవిత్ర ప్రదేశం. ఎంత పవిత్రం అంటే దీనిని మనుషులు, దేవతలు కూడా ఇష్టపడతారు. అందుకేనేమో దీనిని స్వర్గాశ్రమం అని కూడా అంటారు. భూతల స్వర్గం ఋషికేశ్లో దేవనది గంగ ప్రవహిస్తుంది. గంగ ప్రవహిస్తుంది అనడం కంటే గంగ ఇక్కడి ప్రజల జీవనరేఖ అంటే బావుంటుంది. ఋషికేశ్లోని ప్రకృతి సిద్ధమైన సౌందర్యం, ప్రశాంత వాతావరణం, గంగానదీ తీరంలో వెలసిన ఋషి ఆశ్రమాలు, వీటన్నిటి మూలంగా ఋషికేశ్ పవిత్ర తీర్థస్థలంగా మారింది. ఇంద్రియాలను జయించటానికి ఋషులు, సాధువులు ఇక్కడ తపస్సు చేశారు. ఇంద్రియాలను కృషి అంటారు. ఈష్ అంటే విష్ణువు. ఇంద్రియాలను జయించి విష్ణువును ప్రసన్నం చేసుకున్నారు కాబట్టి ఈ ప్రదేశాన్ని ఋషికేశ్ అని పిలిచేవారు. కాలక్రమంలో ఋషికేశ్ ఋషికేశ్గా మారింది. ఋషికేశ్ అంటే సాధువుల నివాసం అని మరో అర్థం. పురాణాల్లో కుడ్జామృతం గురించిన వివరణ ఉంది. కుడ్జామృతం అనేది ఋషికేశ్ పురాతన నామం కూడా. స్కంధ పురాణంలోని కేదార్ ఖండ్లో వివరించిన విధంగా వైద్య మహాముని ఇంద్రియాలను జయించటానికి చేసిన ఘోర తపస్సుకు మెచ్చి మహావిష్ణువు ఇక్కడ ఒక మామిడి చెట్టు కింద దర్శనమిచ్చాడట. అమ్ర్ అంటే మామిడి అని అర్థం. కుడ్జ అంటే చెట్టు అని అర్థం. అందువల్లనే ఈ ప్రదేశానికి కుడ్జామృతం అని పేరు వచ్చింది. దీని విశిష్టత ఋషికేశ్తో ముడిపడి ఉంది.
త్రివేణి సంగమం దృశ్యం మానసికానందాన్ని ఇవ్వడమే కాదు, పురాణేతిహాసాల ప్రాశస్త్యాన్ని మనకు అవగతం చేస్తుంది. నిత్యం భక్తి తత్వంతో పులకించిపోయే త్రివేణి ఘాట్కు వెళ్దాం పదండి. త్రివేణి ఘాట్ పవిత్ర గంగా నదీ తీరంలో గల ఘాట్లలో త్రివేణి ఘాట్ ప్రత్యేకత కలది. ఇక్కడే వైద్య మహాముని తపస్సు చేసి మహావిష్ణు సాక్షాత్కారాన్ని పొందింది. త్రివేణి ఘాట్నే కుడ్జామృత ఘాట్ అని కూడా అంటారు. ఉత్తర భారతదేశ యాత్రకు వచ్చిన భక్తులు జపతపాలు ఆచరించి దైవదర్శనానికి బయలుదేరుతారు. గంగా స్నానానికి వచ్చే యాత్రికులతో త్రివేణి ఘాట్ రోజంతా రద్దీగా ఉంటుంది. ఎలాంటి పాపాలనైనా ప్రక్షాళించే పవిత్ర స్థలంగా పేర్గాంచిన ఋషికుండ్ను ఇప్పుడు చూద్దాం. త్రివేణి ఘాట్లో స్నానమాచరించి ముందుకు కదిలితే వచ్చేది రిషికుండ్. రిషికుండ్ 3 నదుల సంగమస్థలి. గంగా, యమున, సరస్వతీ నదుల సంగమంగా కూడా చెప్తుంటారు. యమునా నదిని గంగ సహోదరి అని కూడా అంటారు. రిషికేశ్కు వచ్చే భక్తులు ఇక్కడ నిర్మించిన మెట్లపైగా దిగి గంగా స్నానం ఆచరిస్తారు. ఇక్కడ మరో విశేషం, గంగానదికి నీరు ఎక్కువైనా తక్కువైనా ఈ ఘాట్లో నీరు ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. దీనికి కారణం గంగానది యొక్క ఒక పాయ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఈ ప్రాంతాన్ని తాకుతూ వెళ్తుంది. ఇక్కడ నుండి కిందికి దిగగానే కనిపిస్తుంది వనవాస రామయ్య సీతమ్మలు నిలవై ఉన్న కోవెల. జానకి సమేతంగా ఉన్న శ్రీరామునికి భక్తులు నిత్యం పూజలు చేస్తుంటారు. ఈ మందిరానికి పక్కనే ఉంది విష్ణు మందిరం. దీనిని లక్ష్మీనారాయణ మందిరం అని కూడా అంటారు. ఇక్కడి నుండి బయటకు రాగానే అనేక దేవీదేవతల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి.
శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. భరతభూమిగా పేర్గాంచిన ఈ నేల భరతుని భక్తితో పునీతమైంది. నిత్యము ఆధ్యాత్మిక చింతనకు ప్రేరణనిచ్చే భరత్ మందిర విశేషాన్ని ఋషికేశ్లో చూసి తరిద్దాం. ప్రకృతి సౌందర్యానికి, ఆధ్యాత్మిక సౌందర్యానికి ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచింది ఋషికేశ్లోని భరత్ మందిర్. ఇక్కడి త్రివేణి ఘాట్కు పశ్చిమం వైపున ఉంది రఘునాథ్ మందిరం. ఈ రఘునాథ్ మందిరం నుండి సుమారు 200 అడుగులు ముందుకు వెళ్తే వస్తుంది భరత్ మందిరం. ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారంతో స్వచ్ఛమైన వాతావరణంలో నెలవై ఉంది విశాలమైన భరత్ మందిర్. ఈ మందిరం గర్భగుడిలో కొలువై ఉన్నాడు భగవాన్ భరత్. పేరు చూడగానే ఇది రాముని సోదరుడైన భరతుని మందిరం అనిపిస్తుంది. కాని ఇది దేవగణాలకు అధిపతి అయిన విష్ణు మందిరం. లోపల ఉన్న విగ్రహం ఆకారం దశరథపుత్రుడు భరతునితో ముడిపడి ఉంది. వైద్య మహాముని తపస్సుకు మెచ్చి విష్ణువు ఇక్కడ భరతుని రూపంలో దర్శనం ఇవ్వటానికి అంగీకరించినట్లు చెప్తారు. అందుకే ఈ మందిరం అప్పటి నుండి భరత్ మందిరంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి విష్ణు రూపాన్ని భగవాన్ భరత్ అంటారు. రిషికేశ్లోని భరత్ మందిరంలో భరత్ నారాయణ విగ్రహ మహత్యం బద్రీనాథ్, తిరుపతిలో వెలసిన విష్ణు విగ్రహాల మహత్తుతో సరిపోల్చతగింది అంటారు. బద్రీనాథ్ వెళ్లే ముందే రిషికేశ్లోని మహావిష్ణువు దర్శనం జరుగుతుంది. ఈ విగ్రహం కూడా తిరుపతిలోలానే అఖండ శాలిగ్రామశిలతో చెక్కబడి 5 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. ఇది కూడా చతుర్బాహుడైన విష్ణు రూపం. దేశంలో ఎన్నదగిన కొన్ని మందిరాలలో మాత్రమే శ్రీయంత్రం స్థాపించబడింది. అందులో ఒకటి రిషికేశ్ మందిరం. ఇక్కడి గర్భగుడి గోపురం పైభాగంలో శ్రీయంత్రం ప్రతిష్ఠించబడింది. దీని దర్శనానికి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. సిద్ధులకు, పరమ భక్తులకు, అదృష్ట జాతకులకు మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. అపూర్వ శక్తుల సిద్ధి కోసం ఆదిగురువు శంకరాచార్యుల వారు శ్రీయంత్రాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి తపస్సు చేశారని చెప్తారు. మరో ముఖ్య విశేషం, గుడిగోపురం ఏకశిలా నిర్మితం.
ఇతిహాసాల సాక్ష్యంగా ఈ మందిర నిర్మాణం దాదాపు 1000 సంవత్సరాల క్రితం జరిగినట్లు తెలుస్తుంది. లోకపావని శక్తి యొక్క మరో రూపమే భద్రకాళి. కరుణా రసమయిగా భక్తుల మన్ననలు అందుకుంటున్న భద్రకాళి మందిర విశేషాలేమిటో మనం ఇప్పుడు చూద్దాం. 1832లో నాటి నాభా రాష్ట్ర రాజు యశ్వంత్ సింగ్ ఈ మందిరం చాలా భాగాన్ని పునర్నిర్మించాడు. ఈ మందిరంతో పాటు ఇతర దేవీదేవత విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ప్రదేశంలో భద్రకాళి కొలువై ఉంది. భద్రకాళిని శక్తి స్వరూపిణిగా భక్తులు భావిస్తారు. రామాయణ కాలంలో శ్రీరాముడు లంకపై విజయం సాధించడానికి ముందు దశరథపుత్రుడైన భరతుడు తపస్సుతో దేవిని ప్రసన్నత గావించి ఇక్కడ ప్రతిష్ఠించాడని భక్తుల నమ్మకం. మందిరం ముందు భాగంలో కింది వైపున షడ్యంత్ర రూపంలో శంకర భగవానుడు వెలిశారు. ఇక్కడ వెలిసిన శంకరుణ్ణి పాతాళేశ్వరుడు అంటారు. రిషికేశుని 5 ముఖ్య శివాలయాల్లో ఈ పాతాళేశ్వర మందిరం ఒకటి. ఇది మహిమాన్విత మందిరంగా భక్తులచే కొనియాడబడుతుంది. రిషికేశ్లో గంగకు తూర్పు పడమరల వైపు పర్వత శ్రేణులున్నాయి. వాటిలో ముఖ్యమైనది చంద్రకూట పర్వతం. దీనినే మణిదీప పర్వతం అని కూడా అంటారు. ఈ మణిదీప పర్వతంపై ఉంది దేశంలోనే పవిత్రమైన నీలకంఠ మందిరం. ఇక్కడ శివుడు స్వయంభూగా వెలిశాడని ప్రతీతి. మహాదేవుడు ఇక్కడ వెలవడానికి పురాణాలలో ఒక అద్భుతమైన కారణం చెప్పారు. ఇక్కడ ఉన్న మణికూట, విషయకూట, బ్రహ్మకూట పర్వతాల సమూహంలో బ్రహ్మకూట పర్వతంపై సతీదేవి వెలసింది. మహాదేవుడు నీలకంఠుడిగా ఇక్కడ వెలిశాడు. మణికూట పర్వతంపై వెలసిన నీలకంఠ మందిరం పురాణాల ప్రకారం దేవదానవులు అమృతం కోసం సాగరమర్దనం గావించినప్పుడు వెలువడిన కాలకూట విషయాన్ని దేవతలను కాపాడడానికి పరమశివుడు సేవించి కంఠంలో దాచాడు. దీని మూలంగా శివుని కంఠం నీలంగా మారింది. అందుకే ఇక్కడ శివుణ్ణి నీలకంఠుడు అని అంటారు. బ్రాహ్మణుడైన పరశురాముని సలహాపై బ్రహ్మరాక్షసులు ఇక్కడి మహాదేవుని దర్శించి ముక్తిని పొందారని, నిశాచరులకు ముక్తిని ప్రసాదించాడు కావున నీలకంఠ మందిరంగా, ముక్తి మందిరంగా పేరు వచ్చిందని చెప్తారు. అంగదపుత్రుడు వినిలుడు ఇక్కడ ఘోర తపస్సు చేసి ముక్తిని పొందాడు.
వినీలుడు ఇక్కడ ఓ సరోవరాన్ని నిర్మించాడు. ఈ సరోవరంలో స్నానం చేయటం వల్ల అశ్వమేధ యాగం చేసిన ఫలం లభిస్తుందని అంటారు. ఇక్కడ మహావిష్ణువు ఎల్లప్పుడూ చతుర్బాహుడుగా దర్శనం ఇస్తాడు. ఇక్కడే నందీశ్వరుడు శివుని గురించి తపస్సు చేశాడు. ఈ కారణంగా కూడా ఇది పవిత్ర తీర్థస్థలంగా మారింది. ఇక్కడ మహాదేవుని దర్శించిన వారిని రాక్షసుల నుండి దేవతలను శివుడు కాపాడినట్లు కాపాడుతుంటాడని నమ్మకం. భారతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక చరిత్రలో రిషికేశ్ నారాయణ మందిరం ప్రముఖ పాత్ర వహిస్తుంది. రిషికేశ్ తీర్థస్థలంలో భరత్ నారాయణ మందిరంలో బసంత్ పంచమికి విశిష్ట స్థానం ఉంది. ఈ మందిరంలోని నారాయణ విగ్రహాన్ని 9వ శతాబ్దంలోని ప్రథమ దశాబ్దంలో బసంత్ పంచమి రోజున ఆదిగురువు శంకరాచార్యుల వారు పునఃప్రతిష్ఠ గావించారని ప్రతీతి. అప్పటి నుండి ప్రతి బసంత పంచమికి ఇక్కడ విశేష పూజలు, ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో రిషికేశ్ నారాయణ విగ్రహం ఊరేగింపుకు బయలుదేరుతుంది. అనంతరం భక్తులు విగ్రహాన్ని గంగా స్నానానికి తీసుకువెళ్తారు. స్నానానంతరం పునఃప్రతిష్ఠ గావిస్తారు. ఆ సమయంలో రిషికేశ్ దేశం నలుమూలల నుండి విచ్చేసిన నారాయణ భక్తులతో కోలాహలంగా ఉంటుంది. భక్తులు భగవద్ దర్శనం చేసుకుని తరిస్తారు. సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ పల్లకీ ఉత్సవానికి, ఆ సమయంలో దర్శనానికి చాలా మహిమ ఉందని భక్తుల నమ్మకం. అందుకేనేమో ఆ సమయంలో గ్రామ గ్రామాల నుండి, వివిధ పట్టణాల నుండి వచ్చిన భక్తులతో రిషికేశ్లోని ప్రతి వీధి భక్తజన సముద్రంలా కనిపిస్తుంది. Excuse me. Yeah, हिलाओ मत मेरे को.